వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు, అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాయలసీమలో రానున్న 3 నెలలు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది? నైరుతి ఋతుపవనాల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు రాయలసీమలో కొనసాగితే మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి నిరాశపరిచింది. మరి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రానున్న 3 నెలలు రాయలసీమలో ఏ జిల్లాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాల్లో వరదలకి ఆస్కారం ఉంది? అలాగే రానున్న రోజుల్లో తీవ్రమైన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వస్తే రాయలసీమలో అధికంగా ఏ జిల్లాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది? తిరుపతికి వెళ్ళే భక్తులు రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రానున్న 2 వారాల పాటు రాయలసీమలో ఏ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక ముందుగా మనం చూసుకుంటే రాయలసీమలో వచ్చే 3 నెలల పాటు రాయలసీమలోని తిరుపతి వైపుగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు వర్షాల తీవ్రత ఉండబోతుంది. కడప వైపుగా కుమ్మేయబోతున్నాయి వర్షాలు. చిత్తూరు వైపుగా చిత కొట్టబోతున్నాయి వర్షాలు. అన్నమయ్య వైపుగా ఆరంభించి తీవ్రమైన వర్షాలు మదనపల్లి వైపుగా ముంచెత్తబోతున్నాయి. అలాగే మనం చూసుకుంటే తూర్పు రాయలసీమ వైపుగా రానున్న రోజుల్లో రాబోయే అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ, తుఫాన్లు కానీ ఇటు తమిళనాడులోని చెన్నై, అలాగే ఇటు తిరుపతి ప్రాంతాల వైపుగా అధికంగా వర్షాలతో పాటుగా పూర్తిగా అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని ముఖ్యంగా మనకి మొదటి స్థాయిలో అంటే మనము 3 విభాగాలుగా మనం చూసుకుంటే మొదటి విభాగంలో అత్యధికమైన వర్షాలు రాయలసీమలో రానున్న 3 నెలల్లో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో మనకి 2వ భాగం కింద మనం చూసుకుంటే మనకి అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, అలాగే మనకి ఏదైతే సత్యసాయి జిల్లాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఇటు కర్నూలు జిల్లా, అలాగే ఇటు అనంతపురం జిల్లాతో పాటుగా మనకి నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మనకి చూసుకుంటే తిరుపతి, చిత్తూరు వైపుగా అతి తీవ్రమైన వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదలు, అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అక్కడక్కడ వరదలు, అలాగే ఇటు అనంతపురం జిల్లా కానీ, అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, 1 లేదా 2 ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన నష్టం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా రాయలసీమలో రానున్న 3 నెలల పాటు అత్యధికంగా తూర్పు రాయలసీమలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో. ఇక రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామునికి వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల వర్షాలు ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున సమయానికి కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న 2 వారాల్లో రాయలసీమలో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కొంచెం తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు వచ్చే 2 వారాల్లో 14 రోజులు ఉంటే కనీసం 5 రోజుల నుంచి 8 రోజుల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో వచ్చే 3-4 రోజులు సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే మళ్ళీ 10వ తారీఖు నుంచి మనకి 15 లేదా 16వ తారీఖు మధ్యలో మళ్ళీ వర్షాల తీవ్రత రాయలసీమలో ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. కాబట్టి రానున్న 2 వారాల్లో కనీసం 5 రోజుల నుంచి 8 లేదా 9 రోజుల వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఉండబోతున్నాయి.
కాబట్టి తిరుపతి వైపుగా వెళ్ళే భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. రానున్న రోజుల్లో తిరుపతి వైపుగానే మనం కంప్లీట్ ఫోకస్ అంతా తిరుపతి, నెల్లూరు, అలాగే ఇటు ఒంగోలు ప్రాంతం వైపుగా మదనపల్లి, కుప్పం పరిసర ప్రాంతాలు, చిత్తూరు వైపుగా మన ఫోకస్ అప్డేట్స్ అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కానీ, వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్ల ప్రభావంతో కానీ మనకి రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏంటి రానున్న 3 నెలల్లో అని మనం చూసుకుంటే మనకి అత్యధికంగా సూలూరుపేట, అలాగే నాయుడుపేట, వెంకటగిరి, సత్యవేడు, గూడూరు, తిరుపతి, అలాగే శ్రీకాళహస్తి, వెంకటగిరి, నగరి, పుత్తూరు, కాణిపాకం, చిత్తూరు ఈ ప్రాంతాల్లో అతి తీవ్రమైన వర్షాలు మనము రానున్న 3 నెలల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కానీ, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో రానున్న 3 నెలల్లో ఏర్పడబోయే వాటి పూర్తి ప్రభావంతో మనం చూసే అవకాశం, అతి తీవ్రమైన వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశాలు, ఆస్కారం అయితే ఉంది. అలాగే ఆ తర్వాత స్థానంలో మనం చూసుకుంటే మనకి కుప్పం పరిసర ప్రాంతాలు, అలాగే మదనపల్లి, పుంగునూరు, పలమనేరు, పూతలపట్టు, తంబలపల్లె, అలాగే ఇటు మనం చూసుకుంటే కదిరి పరిసర ప్రాంతాలు, అలాగే ఏదైతే మనకి బద్వేలు కానీ, కడప ప్రాంతం కానీ, అలాగే రాజంపేట, రైల్వే కోడూరు, ఒంటిమిట్ట, అలాగే మనకి ఏదైతే ఇటు రేణుగుంట పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఆ తర్వాత స్థానంలో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే చివరి స్థానంలో మనకి రాయలసీమలో మోస్తారు నుండి భారీ వర్షాలు రానున్న 3 నెలల్లో ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అంటే చివరి స్థానంలో మనకి ఎక్కువగా ఇటు కర్నూలు కానీ, ఆదోని కానీ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, అలాగే ఇటు పాణ్యం పరిసర ప్రాంతాలు, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల పరిసర ప్రాంతాలు, పులివెందుల పరిసర ప్రాంతాలు, అలాగే కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, పుట్టపర్తి పరిసర ప్రాంతాలు కానీ, పొద్దుటూరు, దువ్వూరు, మైదుకూరు, కమలాపురం, అలాగే ఇటు మనకి ఏదైతే ముఖ్యంగా ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఖచ్చితంగా ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు చివరిగా అంటే రాయలసీమలో చివరిగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మనం చూసుకుంటే రానున్న 3 నెలల్లో మనకి తూర్పు రాయలసీమలో అత్యధికమైన వర్షాలు, మధ్య రాయలసీమలో మోస్తారు నుండి భారీ వర్షాలు, అలాగే పశ్చిమ రాయలసీమలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే వాయుగుండం ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది, అలాగే అల్పపీడనాలు ఏ విధంగా కదిలే అవకాశం ఉంది, తుఫాన్లు ఏ విధంగా కదిలే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి కూడా వర్షాలని మనం పూర్తిగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే చెన్నై వైపుగా తీరాన్ని తాకి కర్నూలు వైపుగా వెళ్తే మనము ఒక్కొక్కసారి తిరుపతి కంటే అధికంగా కర్నూలు వైపుగా కూడా వర్షాలను చూసిన సంవత్సరాలను కూడా మనం చూసాం. కాబట్టి రానున్న రోజుల్లో మనకి వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్లు ఎటువైపుగా కదులుతున్నాయి అనే దాన్ని బట్టి కూడా వాతావరణంలో వర్షాల మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరాల అనుభవాల్ని, అలాగే ఈ సంవత్సరం పూర్తిగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనకి అత్యధికమైన వర్షాలు ఈ సంవత్సరం కూడా తిరుపతి వైపుగా, చిత్తూరు వైపుగా తీవ్రమైన వర్షాలు, అక్కడక్కడ వరదలు, అలాగే అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, సత్యసాయి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదలు, అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 1-2 ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు రాయలసీమలో పడిన వర్షాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి తిరుపతి, చిత్తూరు, అలాగే మదనపల్లి ప్రాంతంతో పాటుగా ఇటు కడప ప్రాంతంలో పడబోయే వర్షాలు మరొక లెక్క. ఈ సంవత్సరం కూడా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భక్తులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. వచ్చే 2 వారాల్లో తిరుపతి వైపుగా 5 రోజుల నుంచి 9 రోజుల వరకు విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున సమయానికి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే 3 నెలలు కూడా నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, చిత్తూరుతో పాటుగా బాపట్ల ప్రాంతంపై అధికంగా మన ఫోకస్ ఉండబోతుంది. ఈ ప్రాంతాల ప్రజలు ఇప్పటి వరకు కూడా మన ఛానల్ అప్డేట్స్ తక్కువగా వచ్చినప్పటికీ కూడా వచ్చే 3 నెలల పాటు కూడా ఈ జిల్లాలపై అధికంగా ఫోకస్ ఉండబోతుంది. వర్షాల తీవ్రత కూడా అధికంగా ఉండి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న చాలా చోట్ల వరదలు కూడా మనం రానున్న రోజుల్లో
చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఇది రాయలసీమలో రానున్న 3 నెలలు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.